మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఎర్త్ లో ఉన్న బిగ్గెస్ట్ మిస్టరీ స్పేస్ కాదు సముద్రం అని? ఎందుకంటే సముద్రం మొత్తం 100% అయితే దాంట్లో మనం 5% కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. మిగతా 95% లో ఏముందో ఎవరికీ తెలియదు. చూడండి, మనం బీచ్ వెళ్ళినప్పుడు చూసేది జస్ట్ సర్ఫేస్ మాత్రమే, కానీ ఆ నీళ్ళ కింద ఒక వేరే ప్రపంచం ఉంటుంది. అక్కడ సన్లైట్ ఉండదు, ఇంకా సౌండ్ కూడా డిఫరెంట్ గా వినిపిస్తుంది. అంతేకాకుండా ప్రెజర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అక్కడ జీవించే క్రియేచర్స్ కూడా హారర్ సినిమాల్లో చూపించేలాగా చాలా భయంకరంగా ఉంటాయి. వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అప్పుడు దాకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఓషన్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. పార్ట్ 1, సర్ఫేస్ టు మిడ్ జోన్. ఫస్ట్ మనం స్లోగా సముద్రంలోకి దిగుతున్నామని ఇమాజిన్ చేయండి. 0 నుండి 200 మీటర్స్ వరకు లోతుకు వెళ్తే ఈ జోన్ లో సన్లైట్ రీచ్ అవుతుంది. అండ్ ఇంకా మనం చాలా ఫిషెస్ ని చూస్తాము, లైక్ డాల్ఫిన్స్, స్మాల్ షార్క్స్, ఇలాంటి చాలా క్రియేచర్స్ మనకి ఇక్కడ ఈ జోన్ లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినప్పుడు రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2, ట్వైలైట్ జోన్. 200 మీటర్స్ తర్వాత సన్లైట్ ఆల్మోస్ట్ వానిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా ఫుల్ డార్క్ మోడ్ లో ఉంటుంది. ఆ జోన్ లో ఉండే క్రియేచర్స్ అక్కడ సర్వైవ్ అవడానికి ఒక క్రేజీ ట్రిక్ యూస్ చేస్తాయి. అదే బయోలూమినెసెన్స్. అంటే కొన్ని క్రియేచర్స్ తమ బాడీ నుంచి సొంతంగా లైట్ క్రియేట్ చేసుకుంటాయి. ఇవి ప్రేని అట్రాక్ట్ చేయడానికి యూస్ చేసుకుంటాయి. పార్ట్ 3, డీప్ సీ మాన్స్టర్స్. ఇప్పుడు మనం 1000 మీటర్స్ కంటే కిందకి వెళ్తున్నాం. ఇక్కడ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒక కార్ ని కూడా క్రష్ చేసేంత లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసేది నార్మల్ క్రియేచర్స్ కాదు, ఇది అసలైన హారర్ వరల్డ్. ఇక్కడ జైంట్ స్క్విడ్, యాంగ్లర్ ఫిష్, వ్యాంపైర్ స్క్విడ్ లాంటివి ఉంటాయి. ఈ జైంట్ స్క్విడ్ సుమారు ఒక బస్ సైజ్ కంటే ఎక్కువగానే పెరుగుతుంది. ఇంకా యాంగ్లర్ ఫిష్ గురించి మాట్లాడుకుంటే దాని హెడ్ మీద ఒక లైట్ ఉంటుంది. వ్యాంపైర్ స్క్విడ్ పేరు వినగానే అర్థమవుతుంది అదంత క్రూషియల్. అండ్ ఇవి నార్మల్ దానికంటే చాలా డేంజర్. ఈ జోన్ లో ఉన్న క్రియేచర్స్ అన్ని చాలా స్లోగా మూవ్ అవుతా ఉంటాయి, ఎందుకంటే ఎనర్జీని సేవ్ చేసుకోవడానికి. పార్ట్ 4, ద అబిస్ జోన్. సముద్రంలో 4000 మీటర్స్ తర్వాత దీన్ని అబిస్ జోన్ అంటారు. ఇక్కడ టోటల్ డార్క్నెస్ ఉంటుంది, టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రెషర్ దేన్నైనా ఒక్కసారిగా కుప్పకూల్చేస్తుంది. కానీ ఇలాంటి కండిషన్స్ లో కూడా ఇక్కడ కొన్ని జీవులు జీవిస్తున్నాయి. ఈ జోన్ లో ఉండే క్రియేచర్స్ కి ప్రాపర్ గా షేప్ కూడా ఉండదు. కొన్ని ట్రాన్స్పరెంట్ గా, మరికొన్ని ఏలియన్స్ లా ఉంటాయి. మీరు చూస్తే ఇది ఎర్త్ లో ఉందా అని డౌట్ వస్తుంది మీకే. అండ్ పార్ట్ 5, హైడ్రోథర్మల్ వెంట్స్. సముద్రంలో కొన్ని ప్లేసెస్ లో భూమి నుండి హీట్ వస్తుంది. ఇలా రావడాన్ని హైడ్రోథర్మల్ వెంట్స్ అంటారు. ఇక్కడ టెంపరేచర్ 400 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ ఈ జోన్ లో కూడా కొన్ని ఆర్గానిజమ్స్ జీవిస్తున్నాయి. సన్లైట్ లేకుండా వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సన్లైట్ కాదు, అవి కెమికల్స్ నుంచి ఎనర్జీ రైజ్ చేసుకుంటాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సైంటిస్టులు ఇప్పటి వరకు చాలా క్రియేచర్స్ ని ఎక్స్ప్లోర్ చేశారు, కానీ ప్రతి ఇయర్ ఓషన్ లో ఒక కొత్త స్పీసీస్ కనిపిస్తూనే ఉంటాయి. అంటే మనకు తెలియని క్రియేచర్స్ కూడా చాలా ఉన్నాయి లోపల. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం డీప్ సీ లో చాలా పెద్ద క్రియేచర్స్ ఉండొచ్చు అని చెప్తున్నారు, కానీ ప్రూఫ్స్ లేవు. అందుకే అవి మిస్టరీస్ లాగానే ఉండిపోయాయి. సో నెక్స్ట్ టైం మీరు బీచ్ దగ్గర నుంచి వాటర్ ని చూస్తున్నట్టయితే ఇది గమనించండి, అవి జస్ట్ వాటరే కాదు, దాని కింద వేరే ప్రపంచం ఉందని. ఈ వీడియో ద్వారా మీరు ఏమైనా తెలియని విషయం తెలుసుకుని ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం మైండ్ బ్లోయింగ్ మిస్టరీతో కలుద్దాం. బాయ్.